అమెరికా అధ్యక్ష పదవికి జో బైడెన్ వీడ్కోలు పలికారు. ఉపాధ్యక్ష పదవికి కమలా హారిస్ కూడా గుడ్ బై చెప్పారు. ఈ సందర్భంగా బైడెన్ అమెరికా ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగినందుకు సంతోషంగా ఉంది అంటూ ఓ పోస్ట్ పెట్టారు. ఆఖరి రోజు వైట్ హౌస్ సిబ్బందితో కలిసి ఫోటోలు దిగారు. తన సతీమణితో కలిసి సెల్ఫీలు తీసుకున్నారు. మరోవైపు అమెరికా అధ్యక్ష పదవీ కాలం ముగియటానికి కొన్ని గంటల ముందు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అధ్యక్షుడి అసాధారణ అధికారాల్ని ఉపయోగించి తన తోపుట్టువులు, వారి జీవిత భాగస్వాములు, ఇతర అధికారులకు రక్షణ కల్పించేలా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో జో బైడెన్ తీరు చర్చనీయాంశమైంది. గతంలో డొనాల్డ్ ట్రంప్ ని విమర్శించిన అమెరికా వైద్య నిపుణుడు డాక్టర్ ఆంటోనీ ఫౌచి, రిటైర్డ్ జనరల్ మార్క్ మిల్లే తదితరులకు ముందస్తు క్షమాభిక్ష ఆదేశాలు జారీ చేశారు. క్యాపిటల్ హిల్ దాడులపై విచారణ జరిపిన 6 హౌస్ కమిటీ సభ్యులకు కూడా ఊరట కల్పించే చర్యలు తీసుకున్నారు. ట్రంప్ అధికారం చేపట్టాక తనని విమర్శించిన వారిపై, ఇతరులపై ప్రతీకార చర్యలు తీసుకునే అవకాశం లేకుండా జో బైడెన్ ఈ చర్యలు చేపట్టారు.